నమస్తే అవధాని. 3-4 రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దగ్గరికి వెళ్ళి ఆయన్ని గ్రీట్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది అని కనుక్కున్నాడు. ముఖ్యమంత్రి కేసు రావడాన్ని చూస్తూనే చంద్రశేఖరరావు గారు సీట్ నుంచి లేచాడు. లేచి బాగున్నాను అని చెప్పి పలకరించాడు. అంత అయిపోయింది. ఆయనతో పాటు చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ లేచారు. లేవని వాళ్ళు ఇద్దరు. ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు. రెండో వాళ్ళు పాడి కౌశిక్ రెడ్డి. అంటే సాధారణంగా ఎవరైనా ఒక పెద్ద మనిషి, ఒక హోదాలో ఉన్నవాడు, పెద్ద మనిషి దిస్ ఇస్ వయసులో కాకపోవచ్చు, హోదాలో ఉండొచ్చు, ఉన్నవాడు దగ్గరికి వచ్చినప్పుడు తమ సీట్లోంచి లేచి నిలబడడం అనేది సాధారణ సంస్కారం. దాన్ని ఎవరు చెప్పక్కర్లేదు. కానీ అది కాదు అని చెప్పి కేటీ రామారావు, పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించారు. కేటీ రామారావు ఒక పోస్ట్లో పేర్కొన్నది ఏమిటంటే దట్ అట్లీస్ట్ వాట్స్ ఇట్ వాస్ దేర్ ఇన్ ది మీడియా, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తాము. దట్స్ వాట్ కేటీఆర్ సెడ్. సరే, కౌశిక్ రెడ్డి ఏమన్నాడు అనే దాని గురించి పెద్ద ఇది లేదు. ఎందుకంటే కేటీఆర్ ఇలా మాట్లాడిన తర్వాత కౌశిక్ రెడ్డి ఏమన్నా అది చిన్నదే అవుతుంది, దానికి పెద్ద ఇది లేదు. కానీ వాట్ టైప్ ఆఫ్ మెసేజ్ దే ఆర్ గోయింగ్ టు గివ్, దట్ ఇస్ ద ఇష్యూ. ఆత్మాభిమానం, మా ఆత్మాభిమానాన్ని మేము నిలుపుకుంటున్నాం అనే యాంగిల్లో కేటీఆర్ కామెంట్ ఉంది. వాస్తవానికి ఆత్మాభిమానాన్ని చంపకమని ఎవ్వరు చెప్పరు. కానీ డిగ్నిటీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిగ్నిటీ ఉంటుంది, అది కూడా ఉంటుంది. దట్ క్యారీస్ మోర్ వాల్యూ. ఓకే, కొంతమందికి ఆయన వ్యవహార శైలి నచ్చితే నచ్చి ఉండొచ్చు, చాలా ఎక్కువ మందికి కూడా నచ్చి ఉండొచ్చు బీఆర్ఎస్లో, దాన్ని ఎవరు తప్పట్టక్కర్లా. కానీ వెన్ యూ సీ ఫ్రమ్ ఎ న్యూట్రల్ లైన్, నైదర్ ఆన్ ది సైడ్ ఆఫ్ కాంగ్రెస్ నార్ ఆన్ ది సైడ్ ఆఫ్ బీఆర్ఎస్, న్యూట్రల్ లైన్లో చూసినప్పుడు అది ఆత్మవిశ్వాసం లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనిపించట్లా, అది వేరే విధంగా కనపడుతుంది. ఎవరికైనా సరే, మీరు ఎవరినైనా చూడండి, దానికి పెద్ద ఇది అక్కర్లేదు. It shows the aggressive side or the defiant style of both the leaders. దానివల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుందా ఉండదా, పార్టీకి దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏమిటి అనేది వాళ్ళే చెప్పాలి, నేను చెప్పలేను. ఎందుకంటే పొలిటికల్గా మీరు ఎవరిని ఎలా ఎదుర్కొన్నా దాని తీరుగా ఉంటుంది. ఇది కేవలం పాలిటిక్స్ కాదు, కేవలం వ్యక్తిగతం కాదు, రెండేముడు ఉన్నాయి. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చాడు. హీ హ్యాస్ నాట్ కమ్ యాజ్ ఇండివిజువల్. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా అతను మీ దగ్గరకు వచ్చినప్పుడు హీఈస్ ది హైయెస్ట్ అథారిటీ, వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. ఆఫ్టర్ స్పీకర్, స్పీకర్ ఈజ్ ది హైయెస్ట్ అథారిటీ ఇన్ ది హౌస్, దెర్ ఈస్ నో డౌట్. తర్వాత లీడర్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ ఈజ్ ది హైయెస్ట్ అథారిటీ. అప్పుడు ఆ పదవికి, అంటే అక్కడ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా తనను తాను తన పదవికి పరిమితం చేసుకుని, వ్యక్తిగతమైన ఇది లేదు, దాన్ని పక్కనెట్టి కేసీఆర్ దగ్గరికి వచ్చి ఆయనకి గ్రీట్ చేశాడు. గ్రీట్ చేసినప్పుడు మిగిలిన అందరూ ఎమ్మెల్యేలు లేచారు, ఇంక్లూడింగ్ హరీష్ రావు అండ్ అదర్స్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దీస్ పీపుల్ విల్ డూ దట్? వాళ్ళు అనేది అంటే మా సెల్ఫ్ రెస్పెక్ట్, మా ఆత్మగౌరవం. మీ ఆత్మగౌరవం పెరిగినట్టు అయిందా? అక్కడ మీరు ప్రజల్లో చిన్నచూపు గురైనట్టు అయిందా? దట్స్ వాట్ దే హ్యావ్ టు థింక్. ఎందుకంటే దీని మీద చాలా డిబేట్ జరిగింది సోషల్ మీడియాలో, కొంచెం కాదు. ప్రో అంటే నెగిటివ్ కామెంట్స్ చాలా వస్తాయి, సహజంగానే వస్తాయి. మనం ఏ పని చేసినా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు ఒక లైన్ తీసుకున్నప్పుడు దాని మీద ఖచ్చితంగా కామెంట్స్ వస్తాయి. కానీ if the comments are made by those who stand neutral,
బెటర్ యూ కన్సిడర్ దెమ్, ఐ డోంట్ సే యాక్సెప్ట్ దెమ్. ఒకసారి ఆలోచించండి. మీకు వ్యక్తిగతంగా మీ స్థాయి, హోదా, మీ మీద గౌరవం ప్రజల్లో పెరిగిందా తగ్గిందా? ఎస్, చాలా అగ్రెసివ్గా ఉన్నవాడు మీరు చేసింది చాలా రైట్ అని అనొచ్చు, సహజంగా అంటారు కూడా, దాంట్లో ఇది ఉంది. కానీ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సీన్ యాజ్ డిగ్నిఫైడ్ బిహేవియర్, సంథింగ్ ఇట్ ఈస్ ఆడ్, అండ్ ఇట్ విల్ నాట్ బ్రింగ్ రెస్పెక్ట్ టు ది పార్టీ. రేదర్, సరే వ్యక్తిగతంగా మీకు ఏమైంది ఏమిటి అనేది అది మీ వ్యక్తిగత వ్యవహారం. వాట్ అబౌట్ ది పార్టీ, వాట్ అబౌట్ ది బీఆర్ఎస్? కెన్ ఇట్ బి సీన్ విత్ ది సేమ్ గ్లాసెస్ ఆఫ్ ది పాస్ట్? కాదు. మీ వ్యవహార శైలి కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది ఆ పార్టీ చూసినప్పుడు. సో ఇటువంటిది పార్టీకి మంచిది కాదు. వ్యక్తిగతంగా పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఇవన్నీ వేరే వ్యవహారం. వాళ్ళు ఆ తీరుగా ఎప్పుడు వ్యవహరించి ఉండొచ్చు అంటే, హ్యాడ్ ది రేవంత్ రెడ్డి కేమ్ టు దేర్ పర్సనల్ హౌసెస్ ఆర్ సమ్వేర్, అప్పుడు అలా వ్యవహరించుంటే బాగుండేది. అది డిఫరెంట్గా ఉండేది. ఇది డిఫరెంట్గా లేదు. ఇది ఎలా ఉందంటే మిమ్మల్ని మీరు, మీ గౌరవాన్ని మీరు తగ్గించుకున్నట్టుంది. ఇట్స్ అప్ టు దెమ్. అవధానం.